నెల్లూరు జిల్లా కందుకూరు మండలంలో కులాల మధ్య విద్వేషాలు సృష్టించే ప్రయత్నం వైసీపీ నేతలు చేస్తున్నారని జనసేన నేత అమ్మిశెట్టి వాసు ఆరోపించారు. చంద్రయ్యకు లక్ష్మీనారాయణకు మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగానే గొడవలు జరిగాయన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకే వైసీపీ నేతలు గొడవలు సృష్టిస్తున్నారని అమ్మిశెట్టి వాసు పేర్కొన్నారు. పార్టీ నిర్మాణమే రాజశేఖర రెడ్డి గారి శవం మీద రాజకీయం పెట్టినటువంటి పార్టీ వైసీపీ. అలాంటి పార్టీ అక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినటువంటి వైసీపీ నాయకులు ఇది కులాల మధ్య స్విచ్ పెట్టడం కోసం, కాపు కమ్మ అని వైరిని తేడం కోసం చేసినటువంటి కుట్రలో భాగంగా ఇది మేము మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు కూడా లక్ష్మీనాయుడు కుటుంబాన్ని పరామర్శించినటువంటి కాపు పెద్దలందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే మన కులంలో కాపు కుటుంబానికి అన్యాయం జరిగిందని మీరు పార్టీలకు అతీతంగా వెళ్ళి ఆ కుటుంబానికి అండగా నిలబడినందుకు దాసర్ రాము గారికి కానీ అట్లాగే ఆమంచి సోములు గారికి కానీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కానీ మాకు బాధాకరం ఎక్కడంటే ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో జరిగిన దాన్ని రెండు కులాల మధ్య ఈ వైసీపీ నాయకులు స్విచ్ పెట్టడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే 2వ తారీఖు జరిగిన ఈ కిరాతకమైన మర్డర్ పోలీసు వారు కేసు పెట్టగానే ఎంక్వైరీ చేసి 2వ తారీఖు కేసు కట్టడం జరిగింది. కేసు కట్టడమే కాకుండా 3వ తారీఖు ఎవరైతే హత్య చేశాడో చంద్రయ్య ఆస్తులన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. మీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ఎవరైతే లక్ష్మీనాయుడు ఉన్నాడో వాళ్ళ కుటుంబం కూడా 40 సంవత్సరాలుగా టీడీపీతో కలిసికట్టుగా ఉన్నారు. అక్కడ కమ్మ కాపు గొడవ ఉంటే ఒక 40 సంవత్సరాలుగా ఆ కుటుంబం వాళ్ళతో కలిసి ఉంటుందా అని మేము అడుగుతూ ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో జరుగుతుంది 40 సంవత్సరాలుగా రెండు కులాలు కొట్టుకుంటూ ఉంటే కులాలని కలిపే ఆలోచన విధానం తీసుకొచ్చిందే పవన్ కళ్యాణ్ గారు. మరి 40 సంవత్సరాలుగా టీడీపీతో ఉంటున్న కుటుంబం వ్యక్తిగతమైన కారణాల వల్ల, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ వల్ల వాళ్ళకి గొడవలు వచ్చినాయి. ఎవరైతే చంద్రయ్య ఉన్నాడో లక్ష్మీనాయుడు భార్యని పర్సనల్గా టార్గెట్ చేసి వేధించి ఇబ్బందులు పెట్టింది వాస్తవం. అది పోలీసు వారంతా కూడా ఎంక్వైరీ చేసి కేసు కట్టడం జరిగింది. మరి దీన్ని వేరే రకంగా చిత్రీకరిస్తున్నటువంటి వైసీపీ నాయకులందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారి సంకల్పం కానీ ఆలోచన కానీ కులాలకి అతీతంగా జనసేన పార్టీ స్థాపించారు. ఒక కాపు కులమే కాదు, అణగారిన వర్గాలకు అందరికీ న్యాయం చేయాలని ఒక ఆలోచనతో 2014లో పార్టీ పెట్టి స్థాపించి ఎన్నో సమస్యల మీద పోరాడారు పవన్ కళ్యాణ్ గారు. ఆ పోరాటే తత్వం చూసే ఈ రాష్ట్ర ప్రజలు 100% స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి ఘనత జనసేన పార్టీకి దక్కింది. మరి నెల్లూరు